బంధాన్ని కాపాడుకోవలసిన వాడు అన్నింటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు. ఆశలు పెంచుకున్న అమ్మాయి నిరాశతో చిక్కుముడిలో పడబోతుంది. సంతోషం నిండాల్సిన కళ్ళల్లో కన్నీరు నింపుకుంటుంది. వాళ్లతో ముడిపడిన ప్రతి బంధం ప్రశ్నార్థకం కాబోతుంది. ఇంతమంది బాధకి కారణం ఆ పెళ్లి. అది జరగడమే విధైతే మరి ఈ పునర్జన్మలెందుకు? ఈ నాటకంలో ఏ లీల చూపించబోతున్నావమ్మా? ఈ కథని ఏ మలుపు తిప్పబోతున్నావు? వెరీ నైస్. ఈ చేతులతో నిన్ను పెళ్లి కొడుకుని చేశాను. అసలే నాది గోల్డెన్ హ్యాండ్. ఇక చూసుకో, నీ జీవితం 3 పెళ్లిళ్ళు 6 శోభనాలు. కాసేపట్లో పెళ్లి కొడుకునవుతా, రాత్రికి మన్మధున్నవుతా, రేపు మళ్ళీ జైల్లో ఖైదీ అవుతావు. రామా శ్రావణి, నువ్వా? ఏదో మీ భావన సరదాగా ఏడిపిస్తున్నాను. పెళ్ళాక ప్రతి మగాడు జీవిత ఖైదీయే కదా. మండపానికి వెళ్ళడానికి వెహికల్ వస్తుందని బాబాయ్ చెప్పమన్నారు. రాత్రికి 1+2 ఆఫర్ ఉంటే బాగుంటుందేమో అంకుల్. నిత్య పెళ్లి కొడక. ఆ అబ్బాయి మంచోడు కాదనిపిస్తుంది శ్రావణి. నేను ఒంటరిగా ఉండడం చూసి నాతో కాస్త డిఫరెంట్గా మాట్లాడాడు. మళ్ళీ జైల్లో ఖైదీ అవుతావు. సంధ్య చెప్పింది నిజమే. అతని క్యారెక్టర్ మంచిది కాదనిపిస్తుంది. నేను కూడా అక్కలా తొందరపడ్డానా? శ్రావణి పెళ్లి బట్టలు ఎక్కడున్నాయి? ఏమైంది అలా ఉన్నావు? నువ్వు చెప్పింది నిజమే సంధ్య. అతని క్యారెక్టర్ మంచిది కాదనిపిస్తుంది. ఏమైంది శ్రావణి? నిన్నేమైనా అన్నాడా? లేదు, ఓనర్ అంకుల్ అతనితో మాట్లాడడం విన్నాను. వాళ్ళ మాటలేదో తేడాగా ఉన్నాయి సంధ్య. అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా అక్కే పెళ్లి కొప్పుకోవడం కరెక్ట్ కాదు. అక్క జీవితం ప్రమాదంలో పడినట్టే అవుతుంది. నేను చెప్తే వినిపించుకోలేదు. ఇప్పుడు ఏం చెప్పినా లాభం లేదు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లిని ఆపడం కూడా కుదరదు. ఎందుకు కుదరదు? ఇప్పుడే వెళ్ళి అక్కతో చెప్దాం. ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలి. పద. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత అన్ని తీసుకెళ్లి బండెక్కించండి. నేను లోపల ఉన్న అన్నింటినీ ప్యాక్ చేస్తాను. ఆగనయ్య, ఇంకొకసారి ఆలోచించనయ్యా. మనం ఇల్లు ఖాళీ చేయడం అవసరమా? మనసు లేని మనుషుల మధ్య మనసు చంపుకొని బతకడం కన్నా మన దారిన మనం పోవడం బెటర్ రా. అదే మన గౌరవం. అది కదనయ్య. చిన్నడా, అన్నయ్య మీరు బెడ్ సంగతి చూడండి, మేము వీటిని ట్రాలీలో పెట్టిస్తాం. రే చిన్నడా, అన్నయ్య మనసు బాధ పెట్టకురా. అన్నయ్య నిర్ణయం కరెక్టే.
రావణి ఎందుకు అలా ఉన్నారు? అక్క, ఈ పెళ్లి కొడుకు మంచివాడు కాదనుకుంటక్క. ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు? మొన్నొక రోజు అతను నాతో మిస్బిహేవ్ చేశాడక్కా. అప్పుడే శ్రావణికి చెప్పాను. అవునక్క, కానీ నేనే నమ్మలేదు. ఇందాక ఓనర్ అంకులు పెళ్లి కొడుకు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళ మాటల్లో ఏదో తేడా ఉందక్క. మాకెందుకో నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తోందక్క. శంకర్ గారు చెప్పింది కూడా నిజమే అయి ఉంటుందక్కా. అందుకే ఈ పెళ్లి ఆయన జరగకూడదని అనుకుంటున్నారు. నిజమే, మీరు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ శంకర్ గారు మిమ్మల్ని కూడా తన మాటలతో నమ్మించుంటారు. వాటిని నమ్మి మీరిప్పుడు నాతో ఈ కథలు చెప్తున్నారు, అంతే కదా? అయ్యో అదేం లేదక్క, నేనే స్వయంగా చాలా విన్నాను. ఆపండి. నేనేం చిన్నపిల్లని కాదు. మీరు కూడా అతని మాయలోనే పడ్డారు. నా పెళ్లి చెడగొట్టడమే తన జీవిత లక్ష్యం అనుకుంటా. అది కాదక్కా. చూడండి, ఈ పెళ్లితో మన జీవితాలు బాగుపడతాయి. అతను మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు. అందుకే నేను ఒప్పుకున్నాను. ఇక నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. మీ బుర్రలకు పట్టిన బూజు వదిలించుకోండి. అమ్మ గౌరీ, వెహికల్ వచ్చేసిందమ్మా. రాహుకాలం రాకముందే బయలుదేరాలి. నువ్వు రెడీ అయితే వెళ్దామమ్మా. అయిపోయింది బాబాయ్, వచ్చేస్తున్నాం. బాబాయ్. ఏంటమ్మా? ఏం లేదు బాబాయ్, మీరు వెళ్ళండి. ఏంటి, బాబాయ్ కూడా చెప్పి ఈ పెళ్లి ఆపించాలనా? ఎవ్వరు ఆపినా ఆగదు. ఆ శంకర్ గారి పంతం నెగ్గదు. ఈ పెళ్లి జరుగుతుంది. 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 ఏంటా ఇంకా సర్దే పనిలోనే ఉన్నారా? కానివ్వండి కానివ్వండి. అబ్బా, ఇన్నాళ్ళకి నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. చూసారా, కొత్త టూలెట్ బోర్డు కూడా తీసుకొచ్చా. ఎక్కించండి ఎక్కించండి, తొందరగా కానివ్వండి. తొందరగా చేయవయ్యా. బాబు, ఏంటప్పుడే సామాన్ ఎక్కిస్తున్నారు? సార్ ఎక్కడ? ఏమయ్యా యాదగిరి, ఏంటి సంగతులు? మీ ఫ్రెండ్ ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఓ చేసి హెల్ప్ చేయొచ్చు కదా. నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నానయ్యా, కానీ నేను గౌరీ పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. నేనే పెళ్లి పెడతాను కదా. అబ్బో, బోల్డ్ పనులు. మీరు చాలా పెద్ద పాపం చేస్తున్నారు సార్. నిజమా? పాపి చిరాయు అంటారు. అంటే నేను 100 ఏళ్ళు బతుకుతానా? బతకండి. ఏదో బతుక. వీళ్ళు వెళ్ళవా? వీళ్ళు వెళ్ళిన తర్వాత నీ సంగతి కూడా చెప్తాను. గౌరీ గారు, గౌరీ గారు, గౌరీ గారు. మన సంకల్పం ఎంత మంచిదైనా దానికి దైవ సహాయం తోడు కావాలి. ఆ విధి ఏం నిర్ణయించిందో ఆ అమ్మకే తెలియాలి. నీ అమ్మా నాన్నని కలపాలని ఎంత తాపత్రయపడ్డావాకి. పాపం
ఇప్పుడు ఏమి చేయలేక ఏడుస్తున్నావా? నువ్వు మీ అమ్మా నాన్నని కలిపేసి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హాయ్ అక్కి. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? ఏమైంది అక్కి? ఏ నాతో షేర్ చేసుకోకూడదా? షేర్ చేసుకోవడానికి ఏమీ లేదు సార్. గౌరీ గారు ఉన్నారు కదా, తనకి పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి కొడుకు అంత మంచివాడు కాదు అని తన డౌట్. అందుకే ఫీల్ అవుతుంది. ఓహో, సో సాడ్. కానీ ఫిక్స్ అయిపోయాక ఏం చేయలేం కదా. కొన్నిటిని ఆపిన ఆగవు. శంకర్ గారి ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. సీక్రెట్గానే ఉంది, కానీ ఎలా లీక్ అయిందో తెలీదు. వీడికి నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా? ఏంటి ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? వీడొచ్చాడేంటి? ఏం లేదు సార్, గౌరీ గారి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, ఏవో ఇష్యూస్ అవుతున్నాయి అన్నారు. అది ఇంకా క్లియర్ అవ్వలేదా? ఈరోజు పెళ్లి పెట్టుకుని ఏం క్లియర్ అవుతుందా బాయ్? ఓ, ఈరోజేనా? మనకి ఇన్విటేషన్ రాదులే, లైట్ తీసుకో. హకీ, వై ఆర్ యూ సో సాడ్? హలో మావయ్య. అమ్మాకి నువ్వు వెంటనే ఇక్కడికి బయలుదేరి రావాలమ్మా. ఏమైంది మావయ్య? ఇక్కడ సార్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అవతల మేడం ఏమో పెళ్లికి రెడీ అవుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సార్ ఆపితే గానీ పెళ్ళి ఆగదమ్మా. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చాయమ్మా. అలాగే మావయ్య, ఇప్పుడే వస్తున్నాను. రవి, కార్తీ. హకీ, ఏంటి ఏమైంది? తర్వాత మాట్లాడతానన్నయ్య. గౌరీ గారి విషయంలో అక్కి ఎందుకు అంత టెన్షన్ పడుతుందో తెలియట్లేదు రాకేష్. ఆ టెన్షన్ ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతుంది. ఐ మీన్, మన స్థాయి కంటే తక్కువ స్థాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అటువంటి టెన్షన్లే వస్తాయని నా ఉద్దేశం. సార్ 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 నా మాట వినండి సార్, తొందరపడకండి సార్, ప్లీజ్ సార్. బాబాయ్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సార్ నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి సార్. ఈ పెళ్లి జరగటం గౌరీ మేడంకి మంచిది కాదు. దాన్ని ఎలాగైనా ఆపాలి సార్. సార్ బాబాయ్, తన కోసం మా అన్నయ్య ఎంత తాపత్రయపడ్డారో మీరు చూశారుగా. కానీ ఆవిడ మాత్రం అన్నయ్యని ఎలా అవమానించిందో మీరు చూశారుగా. అది కాదు బాబు, నేను చెప్పే. ఎవరి కోసం ఇదంతా చేసామో వాళ్ళకే కన్సర్న్ లేదు, మనకెందుకు బాబాయ్? బాబు, ఇది పంతాలకు పోయే సమయం కాదు. బాబాయ్, నా తమ్ముళ్ళని నేనెంత ప్రాణంగా చూసుకుంటానో నీకు తెలుసు. అలాంటిది నా కళ్ళ ముందే వాడిని చెయ్యెత్తి కొడితే నేను అలా చూస్తూ ఉండిపోయాను. అక్కడే నేను ఓడిపోయాను. నా మీ చేయి చేసుకున్నందుకు కూడా మాకు బాధ లేదు. అన్నయ్యని అనకూడని మాటలన్నారు. ఇంకా ఇక్కడే ఉంటే అది మా ఆత్మాభిమానానికే ప్రశ్న బాబాయ్. సార్, ఆపకారికి కూడా ఉపకారం చెయ్యాలి అంటారు. అలాంటిది గౌరీ మేడం మీకు చాలా దగ్గరైన మనిషి. మనం అనుకుంటే సరిపోదు బాబాయ్, ఆవిడ నాకు చాలా దూరం అయిపోయారు అంతే. అది కాదు సార్. బాబాయ్ ప్లీజ్, నా మీద నీకేమాత్రం గౌరవం అభిమానం ఉన్నా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి నా నిర్ణయానికి అడ్డుపడద్దు. రే, లగేజ్ తీసుకోండి. సార్ బాబు ఆగండి. సార్ నా మాట వినండి. బాబాయ్ సార్. చెప్పాను కదా, దయచేసి అర్థం చేసుకోండి. బాబు జరగండి, అడ్డు తప్పుకోండి. బాబాయ్ వదిలే ప్లీజ్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటే యాదగిరి, ఇల్లు ఖాళీ చేసి వాళ్ళని ఖాళీ చేయనివ్వకుండా కాళ్ళ కట్ట పెడతావేంటి? వెళ్ళు, నీకు పని ఏమైనా ఉంటే చూసుకో. మీ సంగతి తర్వాత చెప్తాను. చెప్పాలే సార్ కానివ్వండి కానివ్వండి.
ఏంటయ్యా శంకర్, బాగా డల్గా కనిపిస్తున్నావు. హోహోహో, సామాన్లు సర్ది సర్ది అలిసిపోయావా? అయినా నీ అలసట గురించి నాకెందుకులే, ముందు తొందరగా కానివ్వండి. తెల్లార్లు సర్దుతూనే ఉంటారా? హ, నేను అవతల పెళ్లికి వెళ్ళాలి. ఆ పెళ్లిలో నేను ముఖ్యమైన పెళ్లి పెద్దని. కావాలంటే మీరు కూడా వచ్చి 4 మెతుకులు తినాలొచ్చు. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ గౌరీ గారి పెళ్లి ఏమిటేదో నీకేస్తే పోయేది కదా. 4 రూపాయలు వచ్చాయి అంటే ఉన్న పలంగా రోడ్డును పడుతున్నావు కదా, దారి ఖర్చులకు సరిపోయేవి. చిచ్చి 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 చి, నా ఇల్లంతా దుంపనాశనం చేసేసారయ్యా. ఇంకెప్పుడు బ్యాచిలర్స్ కి రెంట్కి ఇవ్వను. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా కొడతావా? నువ్వు 10 నిమిషాలు మౌనంగా ఉంటే నీకోసం నీ బంధుమిత్రులు మౌనం పాటించాల్సిన అవసరం ఉండదు. అర్థమైంది. నేను ఇక్కడ ఉంటాను, తొందరగా కానివ్వండి. అక్క, మొండితనంతో నీ జీవితం నాశనం చేసుకోకు. మీరు చిన్నపిల్లలు, మీకేం తెలీదు, ఊరుకోండి. ఇదంతా ఎవరి పన్నాగమో నాకు బాగా తెలుసు. మేడం, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, ఈ పెళ్లి చేసుకోకండి. నిజంగానే అతను మంచివాడు కాదు. అతను చెప్పేవన్నీ అబద్ధాలే. అవునా అంకుల్? వేషాలు వేసుకొచ్చి మరీ పెళ్లి చెడగొట్టాలనుకున్న ఆ శంకర్ గారు మీ దృష్టిలో మంచివాడు కదా? అది కూడా మీ మంచి కోసమే. నిజం రాబట్టాలని అలా చేశారు. దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు. వదిలేయండి అంకుల్. అతనికి ఆడవాళ్ళని గౌరవించడం తెలీదు, ఇంకేం అర్థం చేసుకుంటాడు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే గౌరీ మనసు మార్చేస్తారు. గౌరీ గారు, రాహుకాలం రాకముందే మనం బయలుదేరాలి. కార్ రెడీగా ఉంది, వెళ్దాం రండి. రాహుకాలం కాదురా, మా సారు మేడంల జీవితాల్లోకి వచ్చిన రాహువు నువ్వు. అంకుల్ ఆపండి. చూడండి, మీ మీద గౌరవంతో చెప్తున్నాను. మీరు శంకర్ మాయలో ఉన్నారు. అతన్ని నమ్ముకుంటే చివరికి మీరు కూడా పిచ్చోళ్ళు అవుతారు. అక్క, అంకుల్ చెప్పేది వినక్క. నోరు మూసుకొని వెళ్ళి కారు ఎక్కండి. వినయ్ గారు, నేను రెడీ అయ్యి వస్తాను, మీరు వెళ్ళండి. మేడం, అంకుల్ మీరు కూడా వెళ్ళండి. హలో పార్ట్నర్, ఏం చేస్తున్నావు? నేనైతే ఇక్కడ శంకర్ గారి ఇల్లు ఖాళీ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాను. నీ ఎంజాయ్మెంట్ గురించి ఎవరికి కావాలి? అక్కడ పెళ్లి అనుకున్నట్టుగా జరగాలి. ముందు ఆ సంగతి చూడు. ఎందుకు జరగదు పార్ట్నర్? అమ్మాయి ఆల్రెడీ మండపానికి వెళ్ళిపోయింది. అడ్డుపడేవాడేమో ఇల్లు ఖాళీ చేసి పోతున్నాడు. ఇక ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే పనికిరాదు. ఇక్కడ జెండే కనిపించడం లేదు. అతను వాళ్ళకి ఏ విధంగానైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. జెండే అంటే యాదగిరి వాళ్ళ ఓనర్ కదా, ఆడికి అంత సీన్ ఉందా? ఎవరు అనుకుంటున్నావు అక్కడ? కేశవ్ జెండే, ఆర్యవర్ధన్కి ప్రాణ స్నేహితుడు, నమ్మిన బంటు. సీతారాముల్ని కలపడానికి హనుమంతుడిలా ఎంత దూరం అయినా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. మళ్ళీ ఆర్యవర్ధన్ అంటావేంటి? నీకెందుకు? 600 సరే, పంతులకు 1000 రూపాయలు ఎక్స్ట్రా కొట్టైనా సరే ముహూర్తానికి ముందే పెళ్లి జరిపించేస్తాను, సరేనా? ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే మొన్న దుబాయ్ షేక్లని వాళ్ళని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయేవాడివి. అదంటే ఏదో ల్యాండ్ డీలింగ్ కోసం కక్కుర్తిపడ్డాను. ఈసారి నన్ను నమ్ము. తేడా జరిగితే నా చేతిలో చేస్తావు.
అలాగే